వాస్తు పిచ్చి నెత్తికెక్కింది, పాలన పడికేసింది. సచివాలయంలో రేవంత్ సర్కార్ తరీకా. సెక్రటరియట్లో అడుగుపెట్టిన పంచిల్లి అంతే. లక్కీ నెంబర్ ఆధారంగా ముఖ్యమంత్రి పాలన. 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు సీఎంఓను మార్చేందుకు యత్నం. తూర్పు నుంచి ఈశాన్యానికి ప్రధాన మహద్వారం మార్పు. వచ్చి వెళ్లే దారుల్లోనూ మార్పులు. వీటి కోసం దాదాపు 3.20 కోట్లు కేటాయింపు. కాన్వాయిల్లో 9వ నెంబర్కు ప్రాముఖ్యత. అడుగడుగున వాస్తును పాటిస్తున్న సీఎంతో పాటు మంత్రులది అదే తోవా. ఇల్లు పీకి పందిరి వేసినట్లు బంగారం లాంటి సచివాలయాన్ని వాస్తు పేరుతో చెడగొడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. వాస్తు విషయంలో గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను అదే వాస్తు పేరుతో రకరకాల మార్పులు చేర్పులు చేయడం విడ్డూరంగా ఉంది. వాస్తు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోపక్క నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రాచ టీవీతో ఉండే రాష్ట్ర సచివాలయంపై విషం కక్కుతుండడం విమర్శలకు దారితీస్తుంది. వాస్తు పేరుతో మార్పులు చేర్పులు ఏకంగా నిర్మాణ నాణ్యతపై అనుమానాలు రేకెత్తించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం అండ్ కో సచివాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ యాగాలు చేస్తే పూజలు చేస్తే ఎంత దుమ్మెత్తిపోసేది రేవంత్ రెడ్డి గారు. నేను ఏ వాస్తు కాపాడలేదు, నిన్ను ఏ పూజలు కాపాడలేవు, నిన్ను ఏ యాగాలు కాపాడలేవు అని చెప్పిన రేవంత్ రెడ్డే ఇప్పుడు మళ్ళా వాస్తులు చూసుకుంటాను. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 6వ నెంబర్ నుంచి 9వ నెంబర్కి మార్చినా, నువ్వు 9వ నెంబర్ నుండి 190 నెంబర్కి మార్చినా నీ పాలన ఫెయిల్ అయిపోయింది. నువ్వు ఎన్ని నెంబర్లు మారుతున్నావు అనేది కాదు, ఎంతమంది ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నావు అనేది ప్రధానం. ప్రజల పట్ల నీకు విశ్వాసమే లేదు, ప్రజలకు నీ పట్ల విశ్వాసం లేదు. నువ్వు ఏ నెంబర్లు మారుతేంది, ఎన్ని అంతస్తుల నుండి ఎన్ని అంతస్తులకు మార్చుకుంటేంది. నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎంత వాస్తులు చూసుకున్నా, ఆఖరికి చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చుకొని పూజలు చేసుకున్నా నిన్ను క్షమించేది లేదు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైపోతున్నావు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నువ్వు విఫలమైపోతున్నావు. కాబట్టి నీ పాలన అట్టర్ ఫ్లాప్ అని ఇప్పటికే జనాల్లో నాటకపోయింది. ఇక నువ్వు ఈ డూమ్ మీద కూర్చున్నా కూడా నిన్ను రక్షించే దేవుడే లేడు. ఇక్కడ డూమ్ మీద కూర్చొని నేనే ముఖ్యమంత్రిని అని జబ్బాలు జరుచుకున్నా కూడా నిన్ను దేకేటోడు లేడు. 6వ అంతస్తు నుండి 9వ అంతస్తుకు మార్చుకున్నాడట. ఏంది ఆస్ట్రాలజీ పాటిస్తున్నావా? వేణుస్వామిని పిలిపించుకొని ఏ నెంబర్ అయితే బాగుంటుందయ్యా అని అడుక్కొని ఫాలో అవుతున్నావా? కాన్వాయ్లో కూడా 9వ నెంబర్ ఉండేటట్టు చూసుకుంటాడట. 9వ నెంబర్ కాదుగా 119వ నెంబర్ తీసుకొచ్చుకున్నా కూడా ప్రజలు నిన్ను ఎట్టి పరిస్థితిలో నిన్ను అంగీకరించేది లేదు.